అందరికీ వందనాలండి. ఈ దినం మనము కీర్తన గ్రంథము 27వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఈ రోజు మనము వాక్య భాగంలో ఏంటంటే శ్రమలో సమాధానము కలిగి ఉండడం ఎలాగా అన్నది మనము నేర్చుకుందాం. అయితే శ్రమలో సమాధానము అన్న విషయం గురించి మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మనము శ్రమలు కలగడం ఈ లోకంలో సహజమే. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయని చెప్పారు. కాకపోతే శ్రమలో సమాధానం కలిగి ఎలాగా ఉండాలా? ఎందుకనంటే శ్రమలో సమాధానం కలిగి ఉంటేనే దేవుడు మన పక్షాన పనిచేస్తా ఉంటాడు. దేవుడు అపొస్తలులను పేతురుని వారిని మరి పడవలో వారు వెళ్తుండగా ఒక గొప్ప తుఫాను వారిని ఎదుర్కొన్నప్పుడు మరి వారు ఏంటంటే భయపడతారు. భయపడినప్పుడు మరి దేవుడు అంటాడంటే అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడ్డారు అని చెప్పేసి అంటాడు. అంటే మనం భయపడ్డామంటే మనకి విశ్వాసము లోపించిందని అర్థం, లేకపోతే మన విశ్వాసం బలహీనంగా ఉన్నదని అర్థం. అదే శ్రమలో మనము సమాధానం కలిగి ఉన్నామంటే మన విశ్వాసము చాలా స్థిరంగా ఉన్నదని అర్థం. కాబట్టి ఇలాంటి స్థిరమైన విశ్వాసంలో మనము నడవాలంటే మనము సమాధానం కలిగి ఉండాలి. అందుకనే మనము ఈ వాక్య భాగం ద్వారా శ్రమలో సమాధానం కలిగి ఎలాగా ఉండాలా అన్నది మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణను అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము ఎవరికి వెరతును? దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. అంటే వెలుగై ఉండడం అంటే మరి ఇది లైట్ వేస్తే వచ్చే వెలుగో లేకపోతే సూర్యకాంతి కాదు, కానీ ఏమీ చేయలేని స్థితిలో, ఏమీ తోచని స్థితిలో నేను లేను. నేను దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నానని చెప్పేసి అంటున్నాడు. అలాగే దేవుడు రక్షణ అయి ఉన్నాడని చెప్పేసి అంటే దేవుడు నన్ను తప్పక రక్షిస్తాడు అని చెప్పి దావీదు నమ్ముతున్నాడు. నేను ఎవరికి భయపడుతును అంటే ఇక్కడ చూసారా, మనము మొదటలో చెప్పుకున్నట్లుగా మరి భయము విశ్వాసం మనకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటది. భయము మనకి కలుగుతుందంటే విశ్వాసం పని చేయట్లేదని అర్థము. భయము లేకుండా మనము సమాధానం కలిగి ఉన్నామంటే దేవుడు మన పక్షాన పనిచేస్తున్నాడు, మన విశ్వాసం పనిచేస్తుంది అని చెప్పి అర్థము. కాబట్టి ఏంటంటే ఇక్కడ దావీదు యెహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతున్నా అంటే నేను భయపడను, భయపడాల్సిన అవసరం నాకు లేదు, దేవుడు నా పక్షాన పనిచేస్తున్నాడు అని చెప్పి దావీదు చెప్తున్నాడు. యెహోవా నా ప్రాణ దుర్గము ఎవరికి వెరతును అంటే నా ప్రాణం ఎంత మాత్రము పోదు, నా ప్రాణమును ఒక దుర్గము కాపాడినట్లుగా దేవుడు మరి నా ప్రాణమును రక్షిస్తున్నాడు అని చెప్పి దావీదు చెప్తున్నాడు. నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించి శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. బాధ పెట్టేవారు మరి ఎలాగా మన మీదకి వచ్చినప్పటికీ, వారు ఎంత క్రూరులైనప్పటికీ, ఎంత భయంకరులైనప్పటికీ మరి వారు తొట్టిల్లి కూలిపోయారని చెప్పేసి దావీదు ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దానిలో నేను ధైర్యము విడువనని చెప్పేసి అన్నాడు. అంటే దావీదు ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చినా, ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా, మరి ఎంత భయపడాల్సిన పరిస్థితి వచ్చినా సరే నేను ఎంత మాత్రము భయపడను, నా ధైర్యమును నేను విడిచిపెట్టను అని చెప్పేసి అంటున్నాడు. ఇదంతా కూడా దావీదు మరి తన చేసే పనిని, దేవుడు తనకి చేసిన దానిని 2వ వచనంలో సాక్ష్యంగా చెబితే తన ధైర్యమును ఎలాగా కాపాడుకుంటాడు, ఎలాగ నిలకడగా ఉంటాడు అన్నది దావీదు 3వ వచనంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 4వ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఇప్పుడు దావీదు మనకేంటంటే తన సీక్రెట్ ని రివీల్ చేస్తున్నాడు. అంటే తన చిట్కా ఏంటో, తన కిటికీ ఏంటో చెప్తున్నాడు. అలాగా మరి స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడానికి, సమాధానం కలిగి ఉండడానికి, మరి దేవుడు తన పక్షమని ఎడతెగక పనిచేయడానికి, తనకు కావలసిన రక్షణ పొందుకోవడానికి, భయం లేకుండా స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడానికి ఏమి చెయ్యాలి అన్నది మరి దావీదు ఇక్కడ చెప్తున్నాడు. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని వెదకుచున్నాను. అయితే మనము వరము అడిగితే సరిపోదు, కానీ దాన్ని వెదకాల. అంటే క్రియలు లేని విశ్వాసము మృతము అని వాక్య భాగము చెప్పబడుతుంది. అయితే యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెదకుచున్నాను. వెదకడం అంటే అది ఎలాగ నా జీవితం ఏదో అడిగితే దేవుడు అదేదో ఆకాశంలోంచి డైరెక్ట్ గా వచ్చి మన ఒడిలో పడుతుందని కాదు, కానీ అది ఎలా నెరవేరుతుంది, ఏ ప్రయత్నం ద్వారా అది జరుగుతుంది అన్నదాన్ని వెతకటం అంటారు. అంటే దావీదు ఇక్కడ దేవుడిని ఒక వరం అడిగాడంట, అది ఎలా నెరవేరుతుంది అన్నది ఎదురు చూస్తున్నాడంట. దాని నిమిత్తము తను కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాడంట. యెహోవా ప్రసన్నతను చూచుటకు అంటే ఆయన దావీదును చూసి సంతోషపడడం దావీదు చూడాలనుకుంటున్నాడు. దేవుడు దావీదుని చూసి సంతోషపడాలంట. అంటే దేవుడు ఎప్పుడన్నా సరే ఎవరిని చూసి
చూసి సంతోషపడతాడంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని చెప్పి మనకు వాక్య భాగం తెలియజేస్తుంది. అంటే దేవునికి ఇష్టలుగా ఉండాలంటే దేవుడు ఉన్నాడని నమ్మాలా, దేవుడు మనం రక్షిస్తాడని నమ్మాలా, ఆయన మన పక్షంగా పనిచేస్తాడని నమ్మాలా, మన ప్రార్థన వినే దేవుడు, మనకి అడిగినది ప్రతిదీ అనుగ్రహించే దేవుడు అని చెప్పి మరి మనము నమ్మిక కలిగి ఉండాలా. అలాంటి ఇష్టత కలిగి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతాడు. అలాంటి ఇష్టపడే పరిస్థితుల్లో ఉండాలని చెప్పి దేవుడు దావీదుని ఒక వరం అడిగాడంట. అది ఎలా నెరవేరుతుంది అన్న దాని గురించి అతను ప్రయత్నం చేస్తున్నాడు, తను వెతుకుతున్నాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. అంటే అలాంటి విశ్వాసకరమైన పరిస్థితిలోనికి వెళ్ళాలంటే, అలాగా దేవునికి ఇష్టకరముగా నేను జీవించాలంటే ఎక్కడ వెతుకుతున్నాడంట? తను పరిస్థితుల్లో వెతుకుతలేదు కానీ తన దేవునితో తనకున్న సహవాసంలో వెతుకుతున్నాడు. ఆయన ఆలయములో ధ్యానించుటకు, అంటే ఆయన ఆలయములో ధ్యానించుట ద్వారా అట్టి విశ్వాసమును మనం పొందుకోవచ్చు, అట్టి ధైర్యమును మనం పొందుకోవచ్చు, అట్టి నమ్మకమును, దేవుడు ఖచ్చితంగా మన పక్షమును పనిచేస్తాడా అనే నమ్మకమును మనం పొందుకోవచ్చు. ఆ యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. జీవిత కాలం అంతా కూడా యెహోవా మందిరం అంటే దావీదు ఎప్పుడు మందిరం నుంచి బయటికి రాడని కాదు, అతను ఎక్కడున్నప్పటికీ, ఏమి చేస్తున్నప్పటికీ దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మందిరమును, దేవుని యొక్క సహవాసమును గుర్తెరిగి ఉంటాడు. అంటే ఎల్లప్పుడూ కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు మన ప్రార్థన వింటున్నాడు, దేవుడు మనకు సహాయుడై ఉన్నాడు, మన ఎంత మాత్రము కూడా ఏ పరిస్థితుల్లోనూ కూడా విడిచి పోలేదు అని మనం నమ్మకం కలిగి ఉన్నవారమైతే ఎల్లప్పుడూ ఆయన ఆలయములో ధ్యానించుటకును, అంటే ఆయనను గూర్చి మనము ధ్యానము కలిగి ఉన్న వారమైతే, ఆయన కూర్చి మనము తలంపు కలిగి ఉన్న వారమైతే, ఆయన కూర్చి మనము ఆలోచన కలిగి ఉన్న వారమైతే, ఆయన సన్నిధి మనతో ఉన్నది అన్న నమ్మికగా ఉన్న వారమైతే, మన ప్రార్థన వినే దేవుడు ఎంత మాత్రము తోసిపుచ్చే దేవుడు కాదు అన్న నమ్మిక మనకి కలిగి ఉన్న వారమైతే మనము స్థిరమైన విశ్వాసము కలిగి ఉంటాం. అంటే దావీదు ఇక్కడ మనకి తన టెక్నిక్ ఏమని చెప్తున్నాడంటే, ధ్యానము చేయాలా, ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని గూర్చిన అవగాహన, ఆలోచన కలిగి ఉండాలా అని చెప్పి దావీదు చెప్తున్నాడు. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు, అలాంటి అవగాహన, ఆలోచన, నమ్మిక మన హృదయం నందు ఉన్నప్పుడు మరి మనము భయపడకుండా స్థిరముగా నిలిచి ఉంటామని చెప్తున్నాడు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటను నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. అంటే దేవుడు మనల్ని దాస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు, రక్షణలోనికి నడిపిస్తాడు అని చెప్పి దావీదు చెప్తున్నాడు. ఎప్పుడు ఆయన ఉన్నాడని మనం నమ్మినప్పుడు, ఆయన ఉన్నాడన్న నమ్మకం మనకి ఎప్పుడు కలుగుతుంది? ఆయన గూర్చి ధ్యానం చేసినప్పుడు ఆయన ఉన్నాడన్న నమ్మకం కలుగుతుంది. ఆయన గూర్చి ధ్యానం చేసి ఆయన ఉన్నాడన్న నమ్మకం కలిగి మనం ఎప్పుడైతే స్థిరముగా ఉంటామో అప్పుడు దేవుడికి ఇష్టలుగా మనం ఉంటాం. దేవునికి ఇష్టలుగా మనం ఎప్పుడు ఉంటామో దేవుని కార్యం మన జీవితంలో తప్పకుండా చూస్తాము. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును, ఆయన గుడారములో నేను ఉత్సాహ ధ్వని చేయుచు బలులు అర్పించెదను. అప్పుడు దేవుడు చేసిన కార్యమును బట్టి ఆయన సన్నిధిలో లేదా ఆయన మందిరములో గొప్ప కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెప్పేసి అంటున్నాడు. నేను పాడేదను, యెహోవాను గూర్చి స్తుతి గానం చేసేదను. వీటన్నిటి ద్వారా కూడా, అంటే ముందేమో దేవుని గూర్చి ధ్యానించాడంటే ఏమి ధ్యానించాడు? ఆయన బలం ఎట్టిది, ఆయన శక్తి ఎట్టిది, ఆయన సామర్థ్యం ఎట్టిది, ఆయన కృప ఎట్టిది, ఆయన కనికరం ఎట్టిది, ఆయన సహాయం చేసే లక్షణం ఎట్టిది, ఎలాంటి వారినైనా సరే ఆయనను ఆశ్రయించే వారిని ఎన్నడూ తృణీకరించని ఆయన కృపా తత్వము ఎట్టిది, ఆయన ఆశ్రయించే వారికి ఆయన నమ్మదగిన వ్యక్తిగా ఎలాగుంటాడు అన్న వాటి గురించి దావీదు బహుగా ధ్యానము చేశారు. కాబట్టి ఆయన ఉన్నాడు, ఆయన ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడన్న విశ్వాసం కలిగి ఉన్నాడు. దీని ద్వారా దేవునికి ఇష్టకరమైన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి ఇష్టకరమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి దేవుడు తనని కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, రక్షణలోనికి నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడు. అంతేకాదు, ఇప్పుడు రక్షణ పొందుకున్నాను, పొందుకున్న రక్షణను బట్టి నేను మందిరంలో దేవుని గురించి నేను సాక్ష్యం చెప్తాను, మందిరంలో స్తుతిస్తాను, ఆయనను గణపరుస్తానని చెప్పేసి అంటున్నాడు. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ దావీదు దేవుని గురించి ధ్యానం చేశాడు కాబట్టి, అంటే దేవుడు కరుణతో ఉత్తరం ఇస్తాడన్న విషయం దావీదుకి తెలుసు. ఆ విషయమును బహుగా ధ్యానం చేశాడు కాబట్టి ఇక్కడ దేవుడు నా ప్రార్థన వింటాడా, లేకపోతే విన్నట్టుంటాడా, లేకపోతే విన్నా కూడా చేయకుండా ఉంటాడా అన్న
ఆలోచన లేదు గాని నువ్వు నా ప్రార్థన వింటావు, కరుణతో నాకు ఉత్తరం ఇస్తావని చెప్పేసి దావీదు అంటున్నాడు. ఇక్కడ మనము కూడా మన పరిస్థితుల్లో, మన శ్రమలలో మనము దేవుడిని ధ్యానం చేస్తున్నాం. అంటే మనం శ్రమలను అధికంగా చూడకుండా దేవుని వైపు తిరిగి దేవుని యందు మన ధ్యానం ఉంచినట్లయితే ఆయన లక్షణములేటివి, ఆయన గుణగణములేటివి, ప్రార్థించే వారి పట్ల ఆయన ఎట్లాంటి కరుణను, కృపను చూపిస్తాడా అన్న విషయములు కనుక మనం ధ్యానించిన వారమైతే వాటి యందు నమ్మిక ఉంచుతాము. కానీ మరి మన శ్రమలు బట్టి అవి మనకు కలుగు చేసే డిస్కంఫర్ట్ ని బట్టి, లేకపోతే అసౌకర్యాన్ని బట్టి, లేకపోతే దాని వలన కలిగే ప్రతిఫలమును బట్టి, ఇబ్బందిని బట్టి మనం ఎంత మాత్రము కూడా కొట్టుకొని పోకుండా మరి నిలకడైన స్థిరమైన విశ్వాసం కలిగి ధైర్యంగా నిలిచి ఉంటాము. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయము నీతో అనిను. దేవుడే చెప్పాడంట. అందుకనే దావీదు మొట్టమొదటి వచనంలో మనకి ఏం చెప్పాడంటే, నీవే నాకు వెలుగు, నీవే నాకు రక్షణ అయి ఉన్నావు అని చెప్పేసి అంటే దేవుడు మనకి చెప్తాడు ఏమని, నా సన్నిధిని ఇప్పుడు వెతుకు అని చెప్పేసి. మనము అది వినే వారంగా ఉండాలి. ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన గూర్చి ధ్యానం చేసే వారంగా ఉండాలి. ఇది మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, మరి దేవుడు శ్రమ వస్తుంది అన్నప్పుడు మనల్ని రక్షించడం కొరకు మన తండ్రి కనుక మనల్ని ఎప్పుడు మనకి కాపరి కనుక మనల్ని ఎప్పుడు కనిపెట్టుకుని ఉండేవాడు కనుక దేవుడు ఏంటంటే మరి మనల్ని రక్షించే ప్రయత్నం ఎల్లప్పుడూ చేస్తానే ఉంటాడు. దావీదుకి ఇక్కడ నా సన్నిధి వెతకమని చెప్పాడంట, నేను వెతుకుతానని చెప్పి తన హృదయంలో నిర్ణయించుకున్నాడంట. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను. ఇక్కడ దావీదు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టడానికి అవకాశం ఉంటదేమో, ఎందుకంటే వారు బాహ్యమైన వారు కాబట్టి. కానీ దేవుడు మనలో ఉండేవాడు, మన ధ్యానంలో ఉండేవాడు, మన తలంపుల్లో ఉండేవాడు, మన భయమును తీసివేసి మనకు విశ్వాసంలో నడిపించేవాడు. అందుకనే దేవుడే మరి దావీదుకి మార్గమును చూపిస్తున్నాడు. నా సన్నిధిని వెతుకు, నన్ను ధ్యానం చేయి, నా లక్షణములను ఎరిగి ఉండు అని చెప్తున్నాడు. అలాగా ఎరిగి ఉన్నప్పుడు మనం స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటాము. దేవుడు మన పక్షంగా కార్యము జరిగిస్తాడు. అందుకని తల్లిదండ్రులు బాహ్యముగా ఉండి మరి విడిచిపెట్టే అవకాశం ఉంటదేమో శ్రమలో, కానీ దేవుడు ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే అవకాశం ఉండదు. దేవుడు ఖచ్చితంగా మనకు మార్గం చూపిస్తాడు, మనకి రక్షణ కలుగు చేస్తాడని చెప్తున్నాడు. యెహోవా నీ మార్గమును నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమును నన్ను నడిపింపుము. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వెళ్ళగ్రొక్కు వారును నా మీదికి లేచి ఉన్నారు, నా విరోధులు ఇచ్చుకు నన్ను అప్పగింపు. ఇక్కడ దేవుడిని మార్గము చూపించమంటున్నాడంటే తనకు కలిగిన పరిస్థితిని బట్టి. ఎప్పుడు ఒకటే మార్గము కాదు, ఎప్పుడు ఒకటే ధ్యానము కాదు, కానీ దేవుడు వచ్చిన పరిస్థితులను బట్టి, అది మరి ఆరోగ్య సంబంధమైన శ్రమ, లేకపోతే ఆర్థిక సంబంధమైన శ్రమ, లేకపోతే శత్రు సంబంధమైన శ్రమ, లేకపోతే ఇంకో ఏదైనా ప్రమాదానికి సంబంధించిన శ్రమ అయితే దేవుడు ప్రతిసారి కూడా దానికి ఏ రకమైన శ్రమకి ఎలాంటి ధ్యానం చేయాలా అన్నది దేవుడు మనకి స్పష్టంగా బోధిస్తాడు. ఎందుకంటే ఆయనయే వెలుగు, ఆయనే రక్షణ అని చెప్పి మరి మొదటి వచనంలో మనం చూసినట్లుగా నా సన్నిధి వెతకమని నువ్వు నాకు చెప్పావు అని చెప్పి దావీదు మనకి చెప్పినట్లుగా దేవుడు మనకి ఏ ధ్యానం చేయాలో మనకి తప్పకుండా తెలియచేస్తాడు. మనము ధ్యానము చేసే ప్రయత్నము చేసినప్పుడు దేవుడు నువ్వు చెప్పిన తర్వాత ధ్యానం చేస్తానని కాకుండా మరి మన ప్రయత్నం ఎలాగుండాలంటే, క్రియలు లేని విశ్వాసము మృతం అన్నట్టుగా అన్న వాక్యానుసారంగా మనం ఏంటంటే, దావీదు నేను ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే తన ప్రయత్నం చేస్తున్నాడు. మనము ఆరాధన చేయడానికి, దేవుని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి పరిస్థితులకు అనుగుణముగా, మన పరిస్థితులకు తగినట్లుగా దేవుడు ధ్యానమును మనకి అనుగ్రహిస్తాడు. ఆ ధ్యానములో మనము విశ్వాసము పొందుకుంటాము. ఆయన గుణగణముల మీద, ఆయన రక్షణ మీద, ఆయన సామర్థ్యముల మీద, ఆయన శక్తి మీద మనము ఆధారపడి ఉంటాము. మన భయము మనల్ని విడిచిపోతది. అంతే తప్పించి మన భయాన్ని మనం పోగొట్టుకోలేము. మనం దేవుని మీద ధ్యానం ఉంచినప్పుడు మన భయం మనం విడిచిపోతది. అప్పుడు మనము దేవునికి ఇష్టలుగా ఉంటాము. ఆయన మన పక్షమున కార్యము జరిగిస్తాడు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల అంటే, ఇక్కడ దావీదు నమ్మకం కలిగి ఉన్నాడు, అంటే విశ్వాసం కలిగి ఉన్నాడు. విశ్వాసం ఎలా పొందుకున్నాడు? ధ్యానము ద్వారా. ధ్యానం చేయమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన దాన్ని ఎవరు వెతికారు? దావీదు ప్రయత్నము ద్వారా దాన్ని వెతికాడు.
కాబట్టి దావీదుకి ఏ ధ్యానం చేయాలి, ఏ శ్రమలో ఎలాగ చేయాలి, తనని హింసించే వారిని, తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే వారిని, యుద్ధమునకు వచ్చిన రకరకాల పరిస్థితుల్లో ఏ రకమైన ధ్యానము చేయాలి, ఏ రకముగా మరి సమాధానం కలిగి ఉండాలన్నది దేవుడే దావీదుకి నేర్పించి వాటిలోంచి బయటపడేశాడని చెప్పి మనము దీని ద్వారా తెలుసుకొనవచ్చు. కాబట్టి ఆయన మన తండ్రి, ఆయన మనల్ని నడిపిస్తాడు. కానీ ఆయన నడిపింపు మనకి బాహ్యముగా ఉండదు, కానీ ఆంతరంగికంగా ఉంటది. కాబట్టి మన అంతరంగంలో మనము ఆయన నడిపింపును ఎరిగి ఉండాల. ఇది మరి అద్భుత రీతిగా ఏదో విచిత్రముగా ఎక్కడి నుంచో వచ్చి మన మీద పడిపోయి మన జరిగేది కాదు, గాని మరి మనము ప్రయత్నం చేసినప్పుడు, మన ధ్యానము, మన ధ్యాస ఆయన మీద ఉంచినప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని నడిపిస్తాడు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా. ఇక్కడ ధైర్యము తెచ్చుకొని హృదయము నిబ్బరముగా ఉంచుకోవాల్సిన బాధ్యత ఎవరిదండి? మనది. యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. ఇక్కడ మనము కనిపెట్టుకొని ఉండాలా. విశ్వాసములో నిలిచి ఉండాల్సిన బాధ్యత మనది. సమాధానము కలిగి ఉండాల్సిన బాధ్యత మనది. అది ఎలాగ కలిగి ఉండాలో మనము చాలా స్పష్టంగా ధ్యానం చేసామని నమ్ముతున్నాను. అయితే ఈ రకమైన సమాధానము కలిగి ఉండటం ద్వారా మరి దేవుని కార్యములు మన జీవితంలో చూచి మనము ఆ శ్రమలలో నుంచి బయటికి అవకాశము దేవుడే మనకి కలుగు చేస్తాడని, దేవుడే మనల్ని శ్రమల్లోంచి బయట పడేస్తాడని, లేకపోతే శ్రమల్లోని తప్పిస్తాడని, మనకు విడుదలనిస్తాడని చెప్పేసి మనము ఈ వాక్యం ద్వారా మనకి స్పష్టమవుతుంది. ఈ వాక్య భాగము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఏ వాక్య భాగం అన్నా సరే, ఇందులో మనం ధ్యానించినది ఏదన్నా సరే మీకు దేవుడు మాట్లాడినట్టుగా అనిపించినట్లయితే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. పరిస్థితుల నిమిత్తమైనా సరే, ఏ శ్రమల నిమిత్తమైనా సరే, లేదా ఏ భయము నిమిత్తమైనా సరే మీకు ప్రార్థన అవసరత ఉన్నట్టయితే మీరు కామెంట్స్ ద్వారా తెలియచేసినట్లయితే తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాము. మరి ఈ వాక్య భాగం మీకు సంపూర్ణంగా ఆశీర్వాదకరంగా ఉన్నదని, మీరు తప్పక సమాధానము కలిగి మీ శ్రమల్లో స్థిరము కలిగి దేవుని కార్యము చూస్తారని నమ్ముతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.